హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అండమాన్ డైరీస్ పార్ట్ 6 వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా, బతకనేరా మమ్మల్ని. మంచి ఆంధ్ర చాయ్ దొరుకుతుంది. వచ్చాను మళ్ళీ ఆమె ఇక్కడికి. హాయ్ ఫ్రెండ్స్, సో ఇక్కడ మేము ఇప్పుడు నీల్ ఐలాండ్లో ఉన్నాము. నీల్ ఐలాండ్లో మా రిసార్ట్కి దగ్గరలో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అద్భుతంగా ఉండే ఒక బీచ్ ఉందని చెప్పారు. అయితే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అంటే 4:45కే అవుతుందట. సో అందుకోసం నేను 4కి లేచేసి 4:30కి స్టార్ట్ అయిపోయాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికల్లా నాకు చాలా టైం పట్టింది బ్రదర్స్. సో నేను ఆల్మోస్ట్ రన్నింగ్లో ఉన్నాను, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు కార్లు వచ్చినాయి మధ్యలో. అంతే ఇక అటు సైడ్ నుంచి కొంతమంది వస్తుంటే కరెక్ట్ అడ్రస్కి వెళ్తున్నానా లేదా అని చెప్పేసి ఒక్కసారి అడిగాను. సో సీదా జావో, ఇక్కడికి రైట్ లెఫ్ట్ స్ట్రైట్కి వెళ్ళండి, మీకు బీచ్ వస్తుందని హిందీలో చెప్పారు వాళ్ళు. సో అయ్యా, నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద బీచ్. డెడికేషన్ అంటారా దీన్ని? ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఎలా ఉన్నారో చూడు. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు మనం. మా డాడీ అయితే ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా బీచ్కి వచ్చేసి బ్యూటిఫుల్ సన్ రైజ్ని క్యాప్చర్ చేశారు. హ్యాండ్స్ ఆఫ్. రీడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి, చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు. అటు చూడు, అటు చూడు. హాయ్ గాయ్స్, సో ఎర్లీ మార్నింగ్ 4:45కి వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 6:10 అవుతుంది. వీడియో అయితే కవర్ చేశాను, సన్ రైజ్ వీడియో. మరి ఎలా వచ్చిందో ఏంటో బీచ్ దగ్గరలో ఇలాంటి హోటల్స్ కూడా ఉన్నాయి. మా డాడీకి గవర్నమెంట్ స్కూల్ని చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. సో ఫైనలీ మా డాడీ బీచ్ నుంచి హోటల్కి రిటర్న్ అయిపోయాడు. సో ఈరోజు ఎజెండా ఏంటంటే పొద్దున్నే భరత్పూర్ బీచ్కి వెళ్ళి అక్కడ కాసేపు ఎంజాయ్ చేసేసి అటు నుంచి బోట్ ఎక్కి బ్యాక్ టు పోర్ట్ బ్లేయర్ అన్నమాట. దీన్ని రిసెప్షన్ అంటారనమాట. సో బేసిక్లీ మీకు టీలు, కాఫీలు, వెల్కమ్ డ్రింకులు ఇక్కడ ఇస్తూ ఉంటారు. ఇది మేజర్ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇక్కడ నుంచి ఈ స్విమ్మింగ్ పూల్ మొత్తం మా రూమ్స్కి కనెక్టెడే ఉంటుంది. అంటే ఎవరి రూమ్కి వాళ్ళకి ప్రైవేట్ లైక్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో అక్కడ కనిపించేవి మా రూమ్స్ అనమాట. ఆ 3 రూమ్లు. మా రూమ్ బ్యాక్ సైడ్ మాకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో అందరూ చెక్అవుట్ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. మా వాడు ఊగడానికి ఉయ్యాల కూడా ఉందన్నమాట. స్వింగ్ చేస్తున్నాడు. ఓ ఓకే, వాడికి ఊగడం ఇష్టం లేదేమో. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఐ లవ్ యూ తాత. మనోడికి ఏం చెయ్యొద్దు అన్నామో అదే చేస్తాడనమాట. ఫ్లవర్స్ పీకద్దు అంటే వాటికి వెళ్ళే పోయి తీస్తాడు.
అట్లుంటుంది మనతో. వీళ్ళందరికంటే ముందు లేచి ఫుల్గా ఎంజాయ్ చేశారు మొత్తం తిరుగుతూ. పలికిన తొలి పదవా నాకే దొరికిన వరమా నాకై నిలిచిన పదమా. సో వీఆర్ ఆన్ అవర్ వే టు భరత్పూర్ బీచ్ అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆఫ్టర్నూన్ దాకా మేము చేసేదేం లేదు కాబట్టి అక్కడ మంచిగా చిల్ అయ్యి ఆఫ్టర్నూన్ బోట్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ. వాళ్ళేమో జెట్ స్పీడ్లో ఉరుకుతుంటే మేము మాత్రం తాపీగా టైం అంతా మనకే ఉన్నట్టు వెళ్తా ఉన్నాం అనమాట. అరే వాట్ ఈస్ దిస్ గెటప్ రే, యు ఆర్ లుకింగ్ లైక్ కొండగొర్రె. సో ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇదంతా బే ఆఫ్ బెంగాల్ వాటర్ అన్నమాట. కానీ అవి చూస్తే బీచ్కి ఓ మై గాడ్ చాలా దూరంలో ఉన్నాయి. ఆఫ్టర్నూన్ ఆ టైంలో మనమైతే బీచ్ మధ్యలో దాకా పోవచ్చు అనమాట. ఫస్ట్ టైం సముద్రం మధ్యలో దాకా పోయే బీచ్ని చూస్తున్నాం. సో ఇంకా అందరూ అయితే బెడ్షీట్లు వేసుకొని సెటిల్ అయ్యారు. ఇంకెవరి పని వాడు చేస్తున్నాడు. మా బాబీ మామ అయితే గట్టి స్లీప్ వేసాడు బీచ్లో. అరే ఈడనే ఉన్నావా? చూసుకోవాలి నేను అసలు నిన్ను. లేవు లేవు లేవు, నాడు బయట పోదాం నాడు. లేవు. ఏయ్ బాబు లేవు. ఏ బాబు, మేము తినడం కూడా స్టార్ట్ చేసాం. ఫుడ్ ముఖ్యం బిగులు. తినండి తినండి, మీకోసం అంత దూరం నుంచి బండి నెట్టుకొచ్చా. నా కోసం వచ్చావా? ఇంకా మా డాడీ అయితే అలా నడుచుకుంటూ బీచ్ మధ్యలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. చూస్తున్నారుగా, ఇక ఇంతే ఈ లోతులో ఉంటాయి. ఈ లోతులో చూడండి ఎక్కడ దాకా ఉందో. ఇలాంటి ఇప్పుడు నేను ఎలా నడిచి వెళ్తున్నాను చూడండి. అక్కడ దాకా అంటే మన రోడ్డు మీద నడిచి వెళ్ళినట్టు అక్కడ దాకా నడిచి వెళ్తుంటే కొంచెం లోతు పెరుగుతున్నాయి కొద్దిగా. సో మ్యాండటరీ సెల్ఫీ వీడియో వచ్చేసింది అనమాట మా డాడీది. నీకు దండవరా బాబు. మా బాబీ మామది నేల మీద నిద్ర అయిపోయింది. ఇప్పుడు వాటర్లోకి వచ్చి పడుకుంటున్నాడు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? అరే విన్నర్ కన్నా చూపించండ్రా. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా ఏమి హాయిలే హలా. సో ఇంకా మేము కూడా వచ్చేసాం బీచ్ మధ్యలోకి.
ఫిషెస్ పట్టుకోవడానికి ట్రై చేసాం కానీ మాకు అసలు చేతికి ఒక్క ఫిష్ దొరికితే ఒట్టు. So back on the sand. అసలు మేమైతే ఈ బీచ్లో చిల్ అయినంత ఏ బీచ్లో చిల్ కాలే, మామూలుగా కాదు. 4 hours మాకే. మేమైతే చెట్లు పుట్లు రాళ్ళు రెప్పలు అన్నీ ఎక్కినాం. చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా, బొమ్మల చిగురు కోయగలవా పునరహరి చిగురు కోయగలవా. ఎక్కాలి ఫస్ట్. అది అబ్బా అమ్మయ్య. వావ్. మోడల్ మోడల్ సూపర్ మోడల్. వడలేం కాదు, ఇదంతా మా మమ్మీ క్రియేటివిటీ అన్నమాట. క్రెడిట్ గోస్ టు హర్. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఇక్కడైతే షాపింగ్కి చాలా ఉన్నాయి. షాపింగ్ చేద్దామని ఆగాం కానీ ఇంకా మేము షాపింగ్ చేస్తూ ఉంటే ఉరికిచ్చి కొట్టేటట్టున్నారు మమ్మల్ని. ఈ సంచులేంటి, ఈ షాపింగ్లేంటి, వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా? మా మమ్మీ అయితే షాప్కి పోద్ది, అన్నీ చూస్తుంది, అన్నీ ట్రై చేసిద్ది కానీ ఒక్కటి కూడా కొనుక్కొని రాదు. ये यूट्यूब में रखेगा. సో మధ్యలో ఆకలిస్తుంటే ఫ్రూట్స్ కోసం ఆగి ఫ్రూట్స్ తీసుకొని ఫ్రూట్స్ తిన్నాం. సో రిటర్న్ ఇంకా 12:30 అవుతుందన్నమాట. మేము లంచ్ కోసం ఆంధ్ర రెస్టారెంట్ బాగుంటుంది అని రికమెండ్ చేస్తే ఇక్కడికి వచ్చామన్నమాట టు హ్యావ్ లంచ్. అయితే ప్లేట్ ఇచ్చండి, అంటే నాకు ఒక 2 levers ఎక్స్ట్రా ఇవ్వండి. ఓకే ఇస్తున్నాను మా బుజ్జి. అక్కడ చూస్తున్నారు కదా మధ్యలో, దాన్ని లాబ్స్టర్ అంటారనమాట. గాడ్. ఇంకా రిటర్న్ జట్టు దగ్గరకు వచ్చాక మా వాడు ఒక గర్ల్ని ఫ్రెండ్ చేసుకున్నాడు అనమాట. నా భుజాలు అయిపోయినాయి. ఎట్లా అయిపోయింది సిమెంట్ మట్టి మమ్మీకి సారీ చెప్పు. ఫుల్ యాక్టివ్ ఉన్నాడు మనోడు.
మనోడికి జెండు బామ్ పిచ్చేంటో ఎంత క్యూట్గా చేస్తున్నాడో. లాస్ట్ మినిట్ దాకా వీడు ఈ అమ్మాయిని అయితే వదలలేదు. గొడవ ఎక్కువ చేస్తున్నాను. ఇటు చూడు, ఇటు చూడు, ఒకసారి ఇటు చూడు. ఇక సో మా బోట్ అయితే వచ్చేసింది, నాటికా అన్నమాట. సో వీఆర్ ఆల్ రెడీ టు బోర్డ్ ద షిప్ అండ్ గో బ్యాక్ టు పోర్ట్ బ్లేర్. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. నాటు 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 So everyone is comfortably seated in their places and we're back to Port Blair. Port Blairలో లెమన్ ట్రీ హోటల్ బుక్ చేసుకున్నాం. లెమన్ ట్రీ హోటల్కి అయితే వచ్చేసి చెక్ ఇన్ అయిపోయి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. సో లెమన్ ట్రీలో మా అవ్యాన్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.